హాయ్ అండి, నేను మీ స్వరూప. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మైసూర్ బోండా చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా హోటల్ స్టైల్లో మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చూపించిన విధంగానైతే చేసుకోండి. పక్కా కొలతలతో మైసూర్ బోండా అయితే సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఒక కప్పు పెరుగు తీసుకొని ఒక 5 to 10 minutes అయితే స్మూత్గా కలుపుతూనే ఉండాలండి. పుల్లటి పెరుగునైతే తీసుకోవాలండి. తీసుకొని ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా, ఆయిల్ తీసుకొని కలుపుతూనే ఉండాలండి. వంట సోడా వేసుకున్నాక బబుల్స్ లాగానైతే ఫామ్ అవుతుందండి. అలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా అయితే బబుల్స్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇలా బబుల్స్ అయితే రావాలండి. ఇలా వస్తేనే మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక కప్పు పెరుగు తీసుకుంటే అదే కప్పుతో అయితే మైదా పిండి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగానైతే బబుల్స్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. తర్వాత మైదా పిండి వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, నేను ఏ బౌల్తో పెరుగు తీసుకున్నానో అదే బౌల్తో అయితే మైదా పిండి తీసుకున్నానండి. మైదా పిండి వేసుకున్న తర్వాతనైతే ఇలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం పిండి లూజ్ అయినా కానీ పిండి యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మరీ ఎక్కువ వేడి వాటర్ పోయకుండా చూసుకుంటా పోయాలండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక 5 to 10 minutes అయితే ఇలా బీట్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా మైసూర్ బోండా అయితే వస్తుందండి. చూడండి, పిండినైతే ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. పిండి ఎంత కలిపితే అంత మృదువుగా వస్తాయండి మైసూర్ బోండాలు. ఈ విధంగానైతే పిండిని కలపాలండి. అప్పుడే మైసూర్ బోండాలు ఫ్లఫీగా వస్తాయండి. నేనైతే కొంచెం జీలకర్ర వేసాను. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. నానిపోతుంది మంచిగా. ఒక అరగంట పాటు పిండినైతే నాననిద్దామండి. ఈ విధంగా అప్పుడే మైసూర్ బోండాలు మంచిగా వస్తాయండి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని చేతిని డిప్ చేస్తూ మైసూర్ బోండాలు వేసుకోవాలండి. అప్పుడైతేనే చేతికి అతకకుండా వస్తాయండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయినాక వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడైతేనే చక్కగా కాలిపోతాయండి. ఈ విధంగానైతే వేసుకోవాలండి. మీరు ఎలా వేసుకున్న మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మంటను సిమ్లోనే ఉంచుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత మృదువుగా వచ్చాయో. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఈ విధంగా వస్తాయండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. లోపల మొత్తం ఉడికిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. చట్నీ కోసం అయితే ఈ విధంగా టమాటా, పచ్చిమిర్చి, పుట్నాలు వేసి పల్లీలు వేయించుకొని పెట్టుకున్నానండి. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం మిక్సీ వేసుకుందామండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని పోపు చేసుకోవాలి. కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ నేమ్ క్యూట్ దాక్షాయణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంతే అండి, ఈజీగా మైసూర్ బోండాలు అయితే తయారు చేసుకోవచ్చు.